దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన అడ్డంకని నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సదా కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ప్రధాని మన్మోహన్ సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతల సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్హెచ్ కపాడియా దాదాతో ప్రమాణం చేయించారు. భారత కొత్త రాష్ట్రపతిగా రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ప్రణబ్తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్హెచ్ కపాడియా ప్రమాణం చేయించారు. దేవుడి మీద ప్రమాణం చేస్తూ అని జస్టిస్ ఎస్హెచ్ కపాడియా ప్రారంభించగా ఆయనను అనుసరించి ప్రణబ్ ప్రమాణం చేశారు. To swear in the name of God that I will faithfully execute the office of President of India and will to the best of my ability preserve, protect and defend the Constitution and the law, and will to the best of my ability preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of India, and that I will devote myself to the service and well-being of the people of India. ప్రణబ్ ప్రమాణం చేసి రిజిస్టర్లో సంతకం చేశారు. తదనంతరం ప్రతిభా పాటిల్ ప్రణబ్ను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంటు వెలుపల 21 తుపాకులతో సైనికులు వందనం సమర్పించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు బయలుదేరిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీకి భద్రతా దళాలు సైనిక వందనంతో స్వాగతం పలికాయి. అశ్వదళంపై భద్రతా దళాలు రెండు వైపులా ఊరేగింపుగా రాగా మెర్సిడెస్ బెంజ్ S600 కారులో పాటిల్, ప్రణబ్ పార్లమెంట్కు చేరుకున్నారు. పార్లమెంట్కు చేరుకున్న పాటిల్, ప్రణబ్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్హెచ్ కపాడియా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ స్వాగతం పలికారు. ఎర్ర తివాచీపై ప్రముఖులు సెంట్రల్ హాల్లోకి తోడ్కొని వెళ్లారు. వేడుకకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ మీరా కుమార్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ సహా కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సైన్యాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు హాజరు కావడంతో పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాయి.